సికింద్రాబాద్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అతడు నల్ల గళ్ల చొక్కా ధరించిన వ్యక్తిగా బాధితురాలు గుర్తించింది. ఎంఎంటీఎస్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు రైల్వే ఎస్పీ చందన్ దీప్తి. నిందితుడి కోసం 4 టీమ్స్ ని ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు టీవీ9 తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి ఘటనల సమయంలో ప్రయాణికులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైల్వే ఎస్పీ చందన దీప్తి వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక యువతి మీద ఒక యువకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆ యువతి ట్రైన్లో నుంచి దూకేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ యువతి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రైల్వే ఎస్పీ చంద్రదీప్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మ్యామ్, అసలు ఈ ఇన్సిడెంట్ ఎన్ని గంటల సమయంలో జరిగింది? ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? అరౌండ్ 8 PM జరిగిందండి ఇది. సో దిస్ గర్ల్, ఈ అమ్మాయి యువతి ఎర్లీ 20s ఏజ్ గ్రూప్లో ఉంది. తను తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వెళ్ళేటటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్లో బోర్డ్ చేయడం జరిగింది లేడీస్ కంపార్ట్మెంట్లో. ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో 2 అదర్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు అల్వల్లో దిగిపోయిన తర్వాత తిను ఒక్కటే ఉండడం చూసి ఇంకొక అతను ఎవరైతే ఆ కంపార్ట్మెంట్లో ముందు నుంచి ఉన్నాడో అతను అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి రెసిస్ట్ చేస్తే సరే నువ్వు నా ప్లేస్కి వస్తావా, అక్కడ ఉండాలి కొంచెం సేపు, అట్లా మాట్లాడడం జరిగింది. ఆబ్సీన్గా తనకి చెప్పాడు, అంటే మాట్లాడాడు. అప్పుడు అమ్మాయి సరే వస్తాను అని ఒప్పుకుంది తప్పించుకోవడానికి. తను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత వీడు నన్ను ఎట్లయినా వెంబడిస్తాడు, వీడు నన్ను రేప్ చేస్తాడు అని ఆమె భావించి నాకు పరువు పోతుంది అనుకుని తను ఆ ట్రైన్ నుంచి విండోలోంచి దూకానని చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి స్టేబుల్గానే ఉంది. టీత్ అది ఎఫెక్ట్ అవడం వల్ల స్పీచ్ కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనిపిస్తుంది. బట్ సిన్స్ తను అన్కాన్షియస్ అయింది, పడిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కాన్షియస్ అయింది కాబట్టి హెడ్ ఇంజరీ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అబ్జర్వేషన్లో ఒక 24 hours ఉండాల్సి వస్తుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని పని చేయడం లేదు. నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ని పెంచడం కూడా జరుగుతుంది. ఇప్పుడు రీఫర్బిషింగ్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ చేస్తున్నారు కాబట్టి. బట్ అన్ని ట్రైన్స్లో అన్ని కంపార్ట్మెంట్స్లో సీసీ కెమెరాస్ అయితే లేవు. సో ప్యాసింజర్సే వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ కేసులో సైకలాజికలీ తను సడన్గా వీక్ అవ్వడం వల్ల ఈ డెసిషన్ తీసుకొని దొక్కడం జరిగింది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మహిళా బోగిలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు అంటే ఏ స్టేషన్ నుంచి ఎంటర్ అయ్యాడు అనేది కానీ ఇప్పుడు ఏమైనా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారా? ఆ వ్యక్తి కోసం ఎన్ని టీమ్స్ గాలిస్తున్నాయి? See, we have formed 4 teams currently and which are working on various things. Okati CC camera footages, another is collecting human intelligence and other scientific evidence collection ki memu 4 teams ni constitute chesi pampam jarigindi. But the challenge is manaki the moving train and also cameras anni chotla levu. Ee challenges aithe unnai, but we are very confident కంపల్సరీగా ఈ కేసు డిటెక్ట్ చేసి వి విల్. ఇప్పుడు ఆ బోగీలో సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు, అంటే ఆర్పీఎఫ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలని అంటున్నారు. దీన్ని సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? ఆ బోగీలో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు ఆ టైంలో, ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయండి. ఇప్పటివరకు మనకి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మా వద్దకు వచ్చిందో అది మీకు నేను చెప్పాను. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ ఆర్ ద అదర్ ల్యాప్సెస్ అనేది మనం చూసుకుంటాము. అండ్ వాట్ కెన్ బి బెస్ట్ డన్ విత్ ఇన్ ద అవైలబుల్ రిసోర్సెస్ అది కూడా వీ విల్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్. మొత్తానికి ఇది పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆ యువతికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అంతేకాకుండా ఆ యువకుడి కోసం 4 బృందాలుగా మాత్రం ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఆ బాధిత యువతికి సంబంధించి డీటెయిల్స్ని బయట పెట్టకూడదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ ఎస్పీ చందన దీప్తి చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.